ఈరోజు అండి మా ఇంట్లో చికెన్ కూర అవుతుంది. చికెన్ కడుక్కోవాలి, ఒక గిన్నెలో ఉంచాలి. ఆ తర్వాత కారం కలుపుకోవాలి. చికెన్కి బాగా చికెన్ మసాలా అంతా కలపాలంటే అల్లం తెల్లిపాయ పేస్ట్ చేసి ముక్కలు పట్టినలాగా కారం మసాలా అంతా బాగా కలుపుకోవాలి. కళాయిలోని నూనె పోసుకోవాలి. నూనె ఎక్కువ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కోసి ఉంటాం కదండి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దానిలో కొంచెం మసాలా పదార్థాలు వేసుకోవాలి గైస్. అందులో క్లావ్స్, సినామన్, మ్యాక్స్, బ్లాక్ కర్మెనో, స్టార్ ఎన్స్, గ్రీన్ కొరిడియం, బ్లాక్ పెప్పర్, కొరియండర్ సీడ్స్, క్యూమ్ సీడ్స్ అన్నీ వేసుకొని బాగా గ్రైండర్ అండ్ ఆనియన్ కూడా వేసుకోవాలి గైస్. దాన్ని గ్రైండర్ చేసి చికెన్లో గ్రైండర్ చేసినవండి ఆ చికెన్లో వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ముక్కకి బాగా పడుతుంది. ఇంకోటండి, అందులో వేసే ముందు కాస్త నిమ్మకాయ పిండుతారు. నిమ్మకాయ పిండిన తర్వాత ఒక 10 నిమిషాలు అలాగా చికెన్ ముక్కలకి ఆ మసాలా అంతా పడుతుంది. అది బాగా ఆ గిన్నెలో పెట్టేసి కలిపేసి ఉంచాలండి. ఇంకా అండి సిమ్లో పెట్టేసి ఆ చికెన్ ముక్కలన్నీ వేసుకొని అలాగ కలుపుతూ ఉండాలి. అలాగ రెడ్గా అయిన దాకా కలుపుతూ ఉండాలి. అందులో అంటే మనకి కొంతమంది చికెన్ తినొచ్చు, లేదు అంటే అందులో బంగాళదుంపలు వేసి ఉంటాం కదండి, బంగాళదుంపలు తినొచ్చు. ఎక్కువ పిల్లలకంటే బంగాళదుంప చికెన్లు కూరలను బంగాళదుంపలు ఎక్కువగా ఇష్టపడతారు. మీకు అనిపిస్తే బంగాళదుంప చికెన్లో వేసుకోవాలి, లేదు అంటే వేసుకోవచ్చు. అది మేమేనా ఉందండి. కానీ బంగాళదుంపలు అలా చికెన్ బాగా ఉడికే తర్వాత బంగాళదుంపలు వేయాలండి. బంగాళదుంపలు వేసుకున్నాం కదండి, అలాగా ఉడుకుతూ ఉండాలి. సిమ్లో పెట్టుకోవాలి. అలాగా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని అలాగా కలుపుతూ ఉండాలి. వేసుకున్నాం కదండి, అలా కలుపుతూ ఉండాలి. అలా బంగాళదుంపలకి ఇదల్లా ఆ మసాలా అంతా పడుతుంది. పట్టిన తర్వాత అందుకు ఒక గిన్నె మూత పెట్టాలి సిమ్లో. 6 hours later. కలుపుతూ ఉండాలి. అలాగ సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెడితేనే మనం కలుపుకున్న ముక్కలకి అది మసాలా బాగా పడుతుందండి. అలాగా గిన్నె మూత పెట్టుకోవాలి. A few moments later. ఇంకా అండి మన మసాలా నీరు అంత ఉంటుంది కదండి, కావలసినంత నీరు మనం కలుపుకున్న ముక్కలకి అది మసాలా బాగా పడుతుందండి. అలాగా గిన్నె మూత పెట్టుకోవాలి. A few moments later. ఇంకా అండి మన మసాలా నీరు అంత ఉంటుంది కదండి, కావలసినంత నీరు పోసుకోవాలండి చికెన్కి. మీకు మూటలకు పెట్టుకుంటే అవుతుంది, లేదు అంటే గ్రేవీ దగ్గర చేసుకున్నా అవుతుంది. పౌడర్ ఇంకా చికెన్ మసాలా వేసుకోవాలి. ఇంకా కొత్తిమీర చిన్న చిన్న పీసులు కోసుకుని కూరలో వేసుకోవాలండి. చికెన్ మసాలా ఇప్పుడు కూర అవుతుంది కదండి, దగ్గరికి వెళ్తుందా